హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు ఫ్లాట్ ఫుటింగ్ లేఅవుట్ ప్లాన్కు కొనసాగింపుగా ఇందులో కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ విత్ రిడక్షన్ అనేది ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఇందులో రెక్టాంగులర్ కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్, స్క్వేర్ కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే సర్క్యులర్ కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ డెవలప్ చేయవచ్చు. ముందుగా మన ఫ్లాట్ ఫుటింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. కాలమ్స్ అనే షీట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు బీమ్స్ కనెక్టివిటీ అనేది 0 మీటర్, 3 మీటర్, 6 మీటర్, 9 మీటర్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఫౌండేషన్ లెవెల్ కాలమ్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే అయిన కాలమ్స్ డేటా మొత్తం సెలెక్ట్ చేయాలి. తర్వాత మెనూలో డేటా సెలెక్ట్ చేయాలి. ఇందులో ఫిల్టర్ని చూజ్ చేసుకోవాలి. స్టార్ట్ నోడ్ వై కోఆర్డినేట్ డ్రాప్ బాక్స్లో బ్లాంక్స్ను డిజేబుల్ చేయాలి. అప్పుడు ఫౌండేషన్ లెవెల్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మిగతా లెవెల్ కాలమ్స్ అన్నీ హైడ్ అవుతాయి. ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ కాలమ్ ఐడి అనేది అసైన్ చేయాలి. కాలమ్ ఐడి అనేది కాలమ్ ఏఎస్టీ ఆధారంగా గ్రూపింగ్ చేసుకోవాలి. గ్రూపింగ్ చేసుకున్న డేటాను ఇక్కడ కాలమ్ ఐడి అనే కాలంలో మెంబర్ నెంబర్ ఆధారంగా కానీ, జాయింట్ నెంబర్ ఆధారంగా కానీ కాలమ్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ శాంపిల్కు కొన్ని గ్రూప్స్ ఎంటర్ చేస్తున్నాను. కొన్ని కాలమ్స్కి C1 అని, కొన్ని కాలమ్స్కి C2 అని అసైన్ చేస్తున్నాను. ఈ కాలం స్క్వేర్ కాలం, దీనికి C3 అసైన్ చేస్తున్నాను. తర్వాత ఈ కాలం సర్క్యులర్ కాలం, ఈ కాలంకి C4 అసైన్ చేస్తున్నాను. కాలమ్ గ్రూపింగ్ అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత COL RF అనే షీట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు ఎన్ని కాలమ్ గ్రూపింగ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్ గ్రూపింగ్స్కి రీఎన్ఫోర్స్మెంట్ అసైన్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ బార్స్, డై ఆఫ్ ద బార్, అరేంజ్మెంట్ ఆఫ్ ద బార్స్ మరియు స్టిరప్ ప్యాటర్న్ అనేది ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. ఫ్లోర్ వైజ్ కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ రిడక్షన్ ఏమైనా కనుక ఉంటే కూడా అసైన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. డిఫాల్ట్గా ఈ షీట్లో ఒక బ్లాంక్ కాలమ్ అనేది డిస్ప్లే చేయబడుతుంది. ఇక్కడ కాలమ్ సైజ్ అనేది ఎక్స్లో షార్ట్ విడ్త్, వైలో లాంగర్ లెంత్ అని అనుకొని బార్ అరేంజ్మెంట్ అనేది అసైన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కాలమ్ ఐడి C1 ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కాలమ్ ఐడి అనేది కాలమ్ షీట్లో ఎలా అయితే ఎంటర్ చేశామో ఇక్కడ కూడా అదే ఫార్మాట్లో అసైన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫ్లోర్ వై అనేది టాప్ మోస్ట్ లెవెల్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాజెక్ట్లో 9 మీటర్స్ అనేది టాప్ మోస్ట్ లెవెల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 9 ఎంటర్ చేస్తున్నాను. తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ అసైన్ చేయాలి. ఇక్కడ ఈ క్వాడ్రంట్లో ఉన్న D అనే సెల్స్ మాత్రం మిగిలిన 3 క్వాడ్రంట్స్లో మిర్రర్ అవుతాయి. అదేవిధంగా హారిజాంటల్, వర్టికల్లో సెంట్రల్ పోర్షన్లో ఏవైతే ఉన్నాయో అవి 2 సైడ్స్ మాత్రమే మిర్రర్ అవుతాయి. ఇప్పుడు డేటా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ముందుగా కార్నర్లో 16 mm డయా అసైన్ చేస్తున్నాను. ఇది 4 కార్నర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ 4 నెంబర్స్ 16 డయా ప్రొవైడ్ అయినట్టు డిస్ప్లే అవుతుంది.
అదేవిధంగా సెకండ్ రోలో 12 mm సెలెక్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు అసైన్ చేసిన 416కి అడిషనల్గా 4 numbers 12 dia యాడ్ అవుతుంది. బై డిఫాల్ట్గా మాస్టర్ రింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మనకు అడిషనల్ రింగ్స్ కావాలి అని అంటే ఇంతకుముందు మనం రీఇన్ఫోర్స్మెంట్ అసైన్ చేయగానే హారిజాంటల్ బార్స్కు ఇక్కడ నెంబరింగ్ అనేది H1 H2 లాగా, వర్టికల్ బార్స్కు ఇక్కడ V1 V2 లాగా డిస్ప్లే అవుతాయి. మనకు ఏ డైరెక్షన్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు రింగ్ కావాలో ఆ డైరెక్షన్లో ఉన్న సెల్స్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నెంబర్ అనేది అసైన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు V2 నుంచి V3 వరకు ఒక రింగ్ కావాలి అని అంటే V2-V3 అని ఎంటర్ చేయాలి. ఇక్కడ లెటర్స్ క్యాపిటల్లోనే ఉండాలి. స్టిరప్ స్పేసింగ్ అనేది డిఫాల్ట్గా 8/200 అని ఉంటుంది. స్పేసింగ్ కావాలంటే మార్చుకోవచ్చు. C1 డేటా అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత C1 డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి C1 కింద సెల్స్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ C1కి పేస్ట్ చేసే పొజిషన్కి మధ్యలో ఎంటీ సెల్స్ ఏమి ఉండకూడదు. ఇక్కడ కాలం ఐడిని C2గా చేంజ్ చేస్తున్నాను. C2 రీఇన్ఫోర్స్మెంట్ని మాడిఫికేషన్ చేయాలి. ఫస్ట్ రోలో 3 bars 16 mm డయా అసైన్ చేస్తున్నాను. అంటే 6 numbers 16 డయాగా చేంజ్ అవుతుంది. సెకండ్ రోలో రీఇన్ఫోర్స్మెంట్ని Dగా చేంజ్ చేస్తున్నాను. రీఇన్ఫోర్స్మెంట్ అవసరం లేకపోతే సెల్ వాల్యూ డిలీట్ చేయవద్దు, Dతో రీప్లేస్ చేయాలి. మిడిల్లో 12 mm డయా అసైన్ చేస్తున్నాను. 6 numbers 12 డయాకి అడిషనల్గా 2 numbers 12 డయా యాడ్ అవుతుంది. మిడిల్ బార్స్కి లింక్ లేదా హుక్ కావాలి అని అంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే V2-V2 అని ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఒకటే నెంబర్ కనుక ఉంటే అది లింక్ అనే అర్థం. C2 రీఇన్ఫోర్స్మెంట్ రిడక్షన్ చేయాలి అని అనుకుంటే ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఏ లెవెల్ వరకు కావాలో ఆ లెవెల్ని ఫ్లోర్ వైలో మార్చాలి. ఇక్కడ 3 meters లెవెల్ వరకు ఈ రీఇన్ఫోర్స్మెంట్ అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోర్ y = 3 అసైన్ చేస్తున్నాను. పైన ఫ్లోర్స్లో రీఇన్ఫోర్స్మెంట్ చేంజ్ చేయాలి అని అంటే 3 meters లెవెల్ వరకు ఎంటర్ చేసిన డేటాను కాపీ చేసి రైట్ సైడ్కు పేస్ట్ చేయాలి. ఇక్కడ కూడా పేస్ట్ చేసేటప్పుడు గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు వైర్ రేంజ్ అనేది 9 metersగా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ 8 numbers 12 డయాగా అసైన్ చేస్తున్నాను. సపోజ్ బార్ అరేంజ్మెంట్ ఏమైనా కావాలంటే కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు C2 డేటాను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. కాలం ఐడిని C3గా రీప్లేస్ చేస్తున్నాను. C3 అనేది స్క్వేర్ కాలం. రీఇన్ఫోర్స్మెంట్ ఏమీ చేంజ్ చేయడం లేదు. ఇక్కడ మనకు డైమండ్ రింగ్ కావాలి అని అంటే వర్టికల్ రింగ్స్లో M-M అని అసైన్ చేయాలి. అంటే మిడ్ టు మిడ్ అనే దాని అర్థం. అప్పుడు మనకి డైమండ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లెవెల్ 9 meterగా అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు C3 డేటాను కాపీ పేస్ట్ చేసి C4గా చేంజ్ చేస్తున్నాను.
C4 అనేది సర్క్యులర్ కాలం. రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడైనా ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ అడిషనల్ రింగ్స్ ఏమీ ఉండవు కాబట్టి రింగ్స్ అనేది తీసేస్తున్నాను. డేటా అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత DET కమాండ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఫుటింగ్ లేఅవుట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేసిన ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. పిక్ పాయింట్ కొరకు ఇక్కడ పిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫౌండేషన్ లేఅవుట్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఫుటింగ్ షెడ్యూల్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ కాలం షెడ్యూల్ కోసం పిక్ పాయింట్ పిక్ చేస్తున్నాను. డిఫాల్ట్గా కాలం షెడ్యూల్ అనేది అన్ని ఫ్లోర్స్కి డెవలప్ అవుతుంది. సేమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్న ఫ్లోర్స్ ఏమైనా కనుక ఉంటే అవి మాన్యువల్గా ఎడిట్ చేసుకోవాలి. డ్రా చేయాలంటే కష్టం, కానీ ఎరేజ్ చేయడం ఈజీ. ఇది మన కాలం షెడ్యూల్. ఒకసారి రీఇన్ఫోర్స్మెంట్ గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ C1కి మనం 4 నెంబర్స్ 16 డయా మరియు 4 నెంబర్స్ 12 డయా అసైన్ చేశాము. ఫస్ట్ రోలో 16 డయా, సెకండ్ రోలో 12 mm డయా డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా బార్ మార్క్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. డిఫాల్ట్గా మాస్టర్ రింగ్ ప్రొవైడ్ అవుతుంది అని చెప్పాను. అడిషనల్గా V2 to V3 అనేది రింగ్ కావాలి అని అసైన్ చేశాం కాబట్టి సెకండ్ రింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. అలాగే C2 అనేది 6 నెంబర్స్ 12 డయా ప్లస్ 2 నెంబర్స్ 12 డయా అసైన్ చేశాము. ఇక్కడ ఒక మాస్టర్ రింగ్తో పాటు ఒక హుక్ ప్రొవైడ్ చేశాము. మనం డేటా ఎంట్రీ చేసిన ఆధారంగానే ఇక్కడ రింగ్స్, హుక్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. C2 రీఇన్ఫోర్స్మెంట్ అనేది 3 meters తర్వాత రిడక్షన్ చేశాము. 8 నెంబర్స్ 12 డయాగా అసైన్ చేశాము. 3 meters అబవ్ అనేది అది రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా C3 అనేది స్క్వేర్ కాలం. ఇక్కడ మనం మాస్టర్ రింగ్తో పాటు ఒక డైమండ్ రింగ్ అసైన్ చేశాము. మనం ఎంటర్ చేసిన విధంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. చివరగా C4 అనేది సర్క్యులర్ కాలం. ఇక్కడ మనం 8 నెంబర్స్ 12 డయా అసైన్ చేశాము. అదేవిధంగా రీఇన్ఫోర్స్మెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన విధంగా ఒక ప్రాజెక్ట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నా కానీ, అదేవిధంగా ఎన్ని గ్రూప్స్ ఉన్నా కానీ కాలం రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. డేటా కంట్రోలింగ్ అనేది మొత్తం ఎక్సెల్లోనే ఉంటుంది. మనం ఎక్సెల్లో డేటా కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే దాని రిఫ్లెక్షన్ ఇక్కడ అంత యాక్యురసీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.